నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జనసేనలో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయా అనే ప్రశ్న అయితే ప్రధానంగా వ్యక్తమవుతోంది. ఈరోజు నాగబాబు గారు ఒక కార్యకర్తని ఆన్ స్టేజ్ మాట్లాడుతూ దమ్ముంటే నువ్వు కూడా ఒక నాయకుడు కానీ ఇలా మాట్లాడడం అనేది సబబు కాదన్నట్లుగా ఆయన వ్యక్తపరచడం. అట్ ద సేమ్ టైం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన యొక్క భావోద్వేగాన్ని వ్యక్తపరిస్తే పార్టీలో నచ్చితే ఉండండి లేకపోతే నిర్మించుకోండి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడడం అనేది ప్రధానంగా పార్టీలో అంతర్యుద్ధాలు ఏర్పడడానికి కారణం అంటున్నగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రెండు వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? నేను 2022 నుంచి చెప్తున్నాను, జన సైనికులని ఏపుగా మేపి ఏపుగా బలిసిన గొర్రెల్లాగా తయారు చేసి చంద్రబాబు నాయుడుకి బలిచ్చేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడని చెప్పాను. 2019 నుంచి నేను చెప్తున్న వైఖరి ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ కేవలం ఒక బినామీ. ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కాపులు ఎవరు తెలుగుదేశంకి ఓటేయరు కాబట్టి కాపుల ఓట్లు వేయించుకునేందుకు ఈ యొక్క ఆల్టర్నేటివ్ మెకానిజం వేసుకున్నారు. వీటన్నిటినీ మనం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే వ్యవహార శైలి మొత్తం ఈ జనసేన పార్టీ ఒక బినామీ అనేది మనకి రూఢి అవుతుందని చెప్తూ వస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజున జనసేన కార్యకర్తలందరూ మాకు దక్కాల్సిన పదవులు దక్కట్లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో కార్యకర్తల చేత పని చేయించుకోవడానికి, వాళ్ళతో గొడ్డు చాకిరీ చేయించుకోవడానికి ఏం చెప్పారంటే, ఈ ఎన్నికలలో వరకు నన్ను మన్నించండి, ఎన్నికల తర్వాత రాబోయే స్థానిక సంస్థల పదవులలో 3వ వంతు అంటే 1/3 పదవులు జనసేనకు వచ్చి ఇప్పించే హామీ నాది అన్నారు. 10% కూడా ఎవరికి రాలేదు. 30% వదిలేసేయండి, 33% వదిలేసేయండి, 5% కూడా ఎవరికి రాలేదు. పదవులు ఎవరికి వచ్చినాయి అంటే, పవన్ కళ్యాణ్తో పాటు దశాబ్దాల కాలంగా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ సొమ్ము దోచుకొని పవన్ కళ్యాణ్తో ఫోటో దిగించడానికి డబ్బులు వసూలు చేసిన నాయకులకు వచ్చింది తప్ప, ఈ సిన్సియర్గా పనిచేసే నిజాయితీ గల రాయపాటి అరుణ కానీ వివేక్ బాబు కానీ వీళ్ళెవరికి పదవులు లేవు. పదవులు ఎవరికి వచ్చినాయి అంటే, పవన్ కళ్యాణ్తో ఫోటో దిగిస్తా అంటే డబ్బులు దోచుకోవటం, పార్టీ మీటింగ్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది 10 లక్షల జేబులో వేసుకుని నొక్కేయటం. అలాగే మీరు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర మీటింగ్ పెడితే 10 లక్షలు ఇవ్వండి అని ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర తీసుకోవటం. ఇట్లా డబ్బులు దోచుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప పరీక్షలు పెట్టించారు జనసేన పార్టీ తరఫున. జనసేన పార్టీ తరఫున పరీక్షలు పెడితే బాగా రాసిన అభ్యర్థుల పేపర్లు తీసుకొని ఆ 50,000కి లక్షలకి అమ్ముకున్న వాళ్ళకి వీళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది ఇవన్నీ 2014 నుంచి 19 మధ్యలో జరిగినాయి ఇవన్నీ. సో వీళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప నిజాయితీగా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం కష్టపడే రాయపాటి అరుణ కానీ ఈ వివేక్ బాబు కానీ వీళ్ళకి పదవులు రాలేదు. కారణం ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ వైఖరి అది. పవన్ కళ్యాణ్ అవినీతి చేసే వాళ్ళకి మందు విందు పొందు పసందు బ్యాచ్ అని ఒక పేరు పెట్టాను, వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తాడు తప్ప ఇట్లా ప్రజలకి మేలు చేద్దాము, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలి, ఇట్లాంటి ఆదర్శ భావాలు ఉన్నాయి, నేను చెప్పిన పేర్లు ఉన్నాయే, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు. సార్, ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి వాళ్ళకి పదవులు ఇస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారా? అంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే నా పరువు పోతుందనో, అలా ఇస్తే తప్ప ఇవ్వాలి తప్ప ఇక నా మీద కష్టపడే వాళ్ళకి పదవులు లేవు అని అందరూ మాట్లాడుతున్నారు, ఆ అపవాదం నాకెందుకు అని ఇటువంటి ఇంటర్వ్యూలు చూసి ఏమైనా మనసు మార్చుకుంటే మార్చుకోవడం తప్ప స్వతహాగా పవన్ కళ్యాణ్ నిజాయితీ పరులని సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళని దరి చేరనివ్వడు, వాళ్ళని దగ్గర రానివ్వడు. ఆయన దోపిడీ దగాకోరులు మాత్రమే చేరదీస్తాడు, వాళ్ళకి అండదండలు ఇస్తాడు, వాళ్ళకే పదవులు ఇస్తారు. ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ట్రాన్స్ఫర్కి 4 లక్షలు అంట, ఎవరో అనకాపల్లి ట్రాన్స్ఫర్కి వాళ్ళందరూ దోచుకుంటున్నారు, దోచుకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక చిన్న తప్పిదం జరిగితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు వాళ్ళ మీద. ఆయన టీడీపీని ఏమన్నా అంటేనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఓకే, అవినీతిలు చేసే వాళ్ళ మీద ఎవరి మీద సస్పెన్షన్ వేట్లు పడట్లా. ఇసుక దోచుకుంటున్న వాళ్ళ మీద, అవినీతి యథేచ్ఛగా దోచుకుంటున్న వాళ్ళ మీద
అరాచకాలు చేస్తున్న వాళ్ళ మీద వేటు పడట్లా. టీడీపీని పల్లెత్తు మాట అంటే కూడా పవన్ కళ్యాణ్ గుండెల్లో గుణపం దిగిపోద్ది. చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు బాధపడతాడో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గుండెల్లో మాత్రం గుణపాలు దిగిపోతాయి. అంత బాధపడతాడు. కాదు సార్, 2014-19 టెన్యూర్ టైంలో ఇబ్బంది పడ్డ జనసేన తెలుగుదేశంతో, బట్ ఇప్పుడు ఎంత అభిమానం ఎందుకు పెరిగిపోయింది అంటారు? ఎక్కడండి, ఎక్కడ భ్రమంలో ఉన్నారు మీరు? అక్కడ జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నాడు, విపక్ష ఓటు చీల్చాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? విపక్ష ఓటు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఉంటే మొత్తం విపక్ష ఓటు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్ది. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక విపక్షం లాగా వ్యవహరిస్తే ఆ విపక్ష ఓటు చీలిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కోసం ఉపయోగపడుతుంది. వీళ్ళ స్ట్రాటజీ చెప్తాను నేను. బాలకృష్ణ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళని అలాగా జనం శంకరజాతి జనం అన్నాడు. ఎవరన్నట్టు అది? కాపు సామాజిక అభిమానుల్ని కాపు సామాజిక వర్గం. తల్లిని కూర్చోబెట్టి స్టూడియోలో తిట్టించారు. శ్రీరెడ్డి వాళ్ళతో తిట్టించాడని పవన్ కళ్యాణ్ అన్నాడు, మనం కాదు చెప్పింది. ఇవన్నీ ఎందుకు చేశారు? అప్పుడు కాపులందరూ ముద్రగడ పద్మనాభం వెనకాల ఉన్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ ఎంత లాగినా కానీ రావట్లేదంటే వాళ్ళల్లో కాపులను తిడితే భావోద్వేగాలు రేగి పవన్ కళ్యాణ్ వైపు రావాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోయారు దయచేసి ఇది వాళ్ళ స్ట్రాటజీ. అప్పుడు అలాగే ఇది కాపుల పార్టీ అని నమ్మించడానికి ఏం చేశారు? తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆకుల సత్యనారాయణ గారు, పులి శేఖర్, మాదాసు గంగాధరం, ఇట్లాంటి ఒక 30 మంది కాపు నాయకులు తీసుకొచ్చి పార్టీలో చేర్పించేశారు. కాపులందరికీ భ్రమ కల్పించాలి, ఇది కాపుల పార్టీ, ఈ టీడీపీ వాళ్ళు కాపులను తిడుతున్నారు కాబట్టి మనం అందరం పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలి అని కాపు ఓటు చీల్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే చేశారు. ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయారో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో, వీళ్ళందరూ పార్టీలో కొనసాగితే రాబోయే రోజుల్లో కాపులకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, 80 సీట్ల దాకా ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళందరినీ ఏం చేశారు? పార్టీలో కార్యాలయం సిబ్బంది ఉంటారు, మీకు కావాలంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు వస్తే కుర్చీలు వేయకండి. ఎవరు? ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన వాళ్ళు పార్టీ కార్యాలయానికి వస్తే కుర్చీలు వేయకండి, వాళ్ళ ఫోన్లు రిసీవ్ చేసుకోకండి, వాళ్ళు ఏమన్నా కాగితాలు ఇస్తే తీసుకోకండి అని ఆదేశాలు. అంటే ఏంటి? పొమ్మనక పొగబెట్టడం. ఎంత వివక్ష ఎందుకంటారు? వాళ్ళందరినీ పంపించేయాలి. వాళ్ళందరూ పార్టీలో ఉంటే పార్టీని బలోపేతం చేద్దాము, ఈ కార్యక్రమం చేద్దాము అని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ పార్టీలో ఉంటే రేపు పొద్దున 100 సీట్లు 80 సీట్లు అడుగుతారు కాబట్టి వీళ్ళందరినీ పొమ్మనక పోగబెట్టాడు. కాపులందరినీ ఇది కాపుల పార్టీ నన్ను నమ్మించి ఓట్లేసుకుంటూ 2019లో తీసుకొచ్చాడు కానీ కాపులకి ఏదో మేలు చేద్దామని కాదు. ఆ అవసరం తీరిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ 80 సీట్లు అడుగుతారు, తగ్గరు, ఎవరు ఒప్పుకోరు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు చివరాఖరు ఎన్నికల ముందర పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీ పరువు తక్కువ కాబట్టి ఎన్నికలైన 6 నెలల్లో అందరినీ స్మాష్ చేస్తాడు, అందరినీ క్లోజ్ చేస్తాడు. సో ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది. సో ఇట్లాగే బోలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన కాపు రక్తం అయితే రాజీనామా చేయాలి, ఈ పార్టీకి ఉంటే ఉండిపోతే పో అంటే. ఆయన బానిసత్వం ఉంటే కొనసాగొచ్చు. రైట్. మీరు అన్నట్టుగా కాపు సామాజిక వర్గం అంతా ముద్రగడ పద్మనాభం గారి వెనక ఉండి నడిపించారు అనుకున్నప్పుడు ఆయన ఇట్లా షిఫ్ట్ కొట్టినప్పుడు మరి ఆ సామాజిక వర్గం ఎందుకు ఇంకా జనసేన వైపే ఉంది? అంటే ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే పేరు మార్చుకుని రెడ్డి అనుకున్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డి వైపు అనుకూలంగా ఉంటున్నారని, అలాగే వీళ్ళు కొద్దిగా ప్రచారం కూడా చేసుకున్నారు, మేము కాపుల కోసమని. ముందు నేను మూడో వంతు స్థానాలు తీసుకుంటానని, తర్వాత లేదు ఈసారికి వదిలేసేయండి, కనీసం స్థానిక సంస్థలలో 3వ వంతు స్థానం తీసుకుంటానని చెప్పాడు. నమ్మబలుకుతాడు. ఈ రోజున ఎన్నికలు ఉందంటే నమ్మబలికి మీతో పని చేయించుకుని తర్వాత తిరిగిన తర్వాత ఇందాకేమంటున్నాడు? గుర్తింపు లేదు అంటున్నాడు. గుర్తింపు అంటే ఏంటి? కొవ్వూరులో ఏదో స్థానిక సంస్థల వాటిల్లో 16 పోస్టులు వేశారు, 15 కమ్మలకి 1 మాత్రమే జనసేనకి, అది కూడా కాపు. 3వ వంతు ఎన్ని రావాలి? 5-6 రావాలి. ఏది? 1 పోస్ట్ వచ్చింది. ఈ రాయపాటి అరుణ్కి, వివేక్ బాబుకి, మళ్ళీ కీర్తనకి, వీళ్ళందరికీ ఎందుకు పదవులు రావు? ఎందుకు రావు? ఇప్పటిదాకా తెలుగుదేశం ఎన్ని పదవులు ఇచ్చింది, దాంట్లో 3వ వంతు అయితే ఎన్ని, వీళ్ళు ఎందుకు రాలేదు? ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? ఇవన్నీ మాట్లాడితే సస్పెండ్. బోలిశెట్టి శ్రీనివాస్ గారు కనుక మనస్తాపం చెంది
ఆయనలో రోషం పౌరుషం ఉంటే ఆయన రాజీనామా చేస్తారు. ఒకసారి ఒకతను రాజీనామా చేస్తే ఇంక అదే ధోరణి పట్టుకునే అవకాశం ఉందంటారా? మిగతా 100 పవన్ కళ్యాణ్ సెట్ అయిపోతాడు ముందు. ఈ గుర్తింపు అంటే ఏంటి, దమ్ముంటే నువ్వు నాయకుడిగా ఎదుగన్నాడు కదా నాగబాబు. నాగబాబు ఏంటి, ఈ దమ్ముందని ఎమ్మెల్సీ, ఏ దమ్ముందని ఎమ్మెల్సీ ఇచ్చారు? ఏ దమ్ముందని ఎమ్మెల్సీ ఇచ్చారండి నాగబాబుకి? కొనిదెల ట్యాగ్ కదా, ఏం దమ్ముందని ఎమ్మెల్సీ తీసుకున్నావు? నువ్వేమో ఎమ్మెల్సీ తీసుకుని కులుకుతున్నావు. కార్యకర్తలకి వాళ్ళ వంతు స్థానిక సంస్థల పదవులు ఇవ్వమంటే దమ్ముంటే వస్తుంది, నువ్వు నాయకుడిగా ఎదుగంటావా? నీకు ఏ దమ్ముతో ఎదిగావు నువ్వు? మీ అన్న ఏం చేశాడు? మీ అన్న ఏంటి, మీ అన్న దమ్ము ఏంటి, మీ తమ్ముడు దమ్ము ఏంటి? 80 లక్షల మందితో ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్మి పాడదొబ్బాడు మీ అన్న. తెలుగుదేశం ఊడిగం చేస్తున్నాడు మీ తమ్ముడు. మీకు దమ్ము దాని గురించి మాట్లాడేది, రోషం పౌరుషం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడది? కార్యకర్తలందరికీ చెప్తున్నాను, కళ్ళు తెరవండి. మిమ్మల్ని గొర్రెలు చేసి అమ్ముతున్నాడు తెలుగుదేశానికి. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏమంటారు? ఒకటే కార్యకర్తలందరూ గమనించాల్సిందంటే మిమ్మల్ని బలి పశువులాగా వాడుకుంటున్నారు. మీలో చిరంజీవి హీరో అయినప్పటి నుంచి మీలో అణువణువున వ్యక్తి పూజ, మానసిక రోగం ఇంజెక్ట్ చేశారు. మీరు ఆ భ్రమల్లో నుంచి బయటికి రావట్లేదు. మీరు వాస్తవాలు తెలుసుకొని విచక్షణ వివేకంతో కళ్ళు తెరిచి ఈ వ్యక్తి పూజ, మానసిక రోగం నుంచి బయటపడి ఎవరు నాకు మేలు చేస్తున్నారు, ఎవరు నా కుటుంబానికి మేలు చేస్తున్నారు, ఎవరు పరిపాలిస్తే నా కుటుంబ సభ్యులు బాగుపడతారు, నా కుటుంబ సభ్యులు ఉన్నత స్థాయికి ఎవరు తీసుకెళ్తారో అనే విచక్షణతో ఆలోచించి ఆ పార్టీ పక్షాన్ని నిలబడాలి. కానీ నా కులమోడు కాబట్టి, లేకపోతే మొహానికి రంగులు వేసుకుని గంతులు వేస్తున్నాడు కాబట్టి ఆడికి ఓటేస్తామంటే అంతకంటే బుద్ధి తక్కువతనం లేదు. మీ పిల్లల జీవితం మీరే నాశనం చేస్తున్నారు. నాగబాబు గారు ఇంకొక ఈ 15 ఏళ్ళు కూటమే పరిపాలనలో ఉంటుంది అనేది కూడా గాడిది గుడ్డు ఉంటుంది. గాడిది గుడ్డు ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే బ్యాలెట్ పేపర్తో 165+ వైసీపీ. ఓన్లీ ద థింగ్ మీరు అంటుంది ఎక్కడో ఏదో మతలబ్ జరిగిందనే, అంతేనా? ఈవీఎంలో మతలబ్ జరిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.